ఒక బేబీ తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేయాలి? ఐడియల్‌గా 2-3 ఇయర్స్ గ్యాప్ తీసుకుంటే బెస్ట్. నార్మల్ డెలివరీ అయితే మినిమమ్ 1.5 ఇయర్ గ్యాప్ ఉండేలా చూసుకోండి. సిజేరియన్ ఆపరేషన్ అయితే మినిమమ్ 2 ఇయర్స్ గ్యాప్ ఉండేలా చూసుకోండి. ఈ గ్యాప్ ఎందుకు అంటే మీరు లూజ్ అయిన న్యూట్రియంట్స్ అంటే మళ్ళీ బ్లడ్ అది చేరడానికి, ఫస్ట్ బేబీ యొక్క బ్రెస్ట్ ఫీడింగ్ డిమాండ్స్ అవి మీట్ అవ్వడానికి, అండ్ మీరు ఫిజికల్ అండ్ ఎమోషనల్‌గా స్ట్రెంత్ అది తెచ్చుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అది క్యారీ ఆన్ చేయడానికి. ఒకవేళ దగ్గరగా వచ్చేసాయి అనుకోండి ప్రెగ్నెన్సీస్, ముందు ఆపరేషన్ అయితే మీకు ఇలాగా స్కార్ కాంప్లికేషన్స్ అంటే స్కార్ సరిగ్గా హీల్ అవ్వకపోవడం వల్ల స్కార్ రప్చర్, ప్లసెంటా ప్రీవియా మాయ కిందకు ఉండడం, ప్లసెంటా ఎక్రిటా మాయ ఎత్తుకుని ఉండడం, ఇలాంటి కాంప్లికేషన్స్ ఎదురవ్వచ్చు. అండ్ నార్మల్ డెలివరీస్ అయినా దగ్గరగా వస్తే బేబీ చాలా తక్కువ వెయిట్ పుట్టడం, లో బర్త్ వెయిట్, ప్రీటర్మ్ నెలలు నిండకుండా పుట్టడం లాంటి కాంప్లికేషన్స్ ఉండొచ్చు. ఈరోజు ఓపీలో చాలా స్ట్రేంజ్ మిత్ ఒకటి విన్నాను. 9 months అవుతుంది ఆపరేషన్ అయ్యి, మళ్ళీ ప్రెగ్నెన్సీ పాజిటివ్తో వచ్చారు. మేడం అబార్షన్ చేయించుకుంటామని చెప్పి, ఏంట్రా ఏం కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తే లైక్ మేడం మడతల్లో పుడితే మళ్ళీ పిడుగు పడుతుందంటే బేబీ మీద ప్రమాదం అని చెప్పి అబార్షన్కి వెళ్తామని చెప్పి. ఇది చాలా పెద్ద మిత్. బహుశా పెద్దవాళ్ళు ఎందుకు చెప్పుంటారంటే మీరు గ్యాప్ తీసుకోవాలని చెప్పి, అంతేగాని సైంటిఫిక్గా దీనికి ఎలాంటి బేసిస్ లేదు. మీరు విన్నారా ఈ మిత్?